ఈ రోజు మనం ఇప్పుడు ఆపరేట్ అవుతున్న కాలేజ్ మోడల్స్ కూడా మనం చూడాలి. ఈ కాలేజ్లో 50% గవర్నమెంట్ సీట్స్, అలాగే 35% కేటగిరీ బి కింద ఇస్తున్నారు, అలాగే 15% కేటగిరీ సి కింద ఇస్తున్నారు. కేటగిరీ బి కింద ఉన్నటువంటి వాళ్ళకి సుమారు 14 లక్షల రూపాయలు ఫీజు కింద కలెక్ట్ చేస్తున్నారు. కేటగిరీ సి ఉన్న వాళ్ళకి ఎన్ఆర్ఐ కోటాకి లాగే వాళ్ళకు కూడా ఒక 25 lakhs వరకు కూడా చేయడం జరుగుతూ ఉంది. అంటే సుమారు ఇప్పుడున్నటువంటి సెల్ఫ్ ఫైనాన్స్డ్ మోడల్ అని వాళ్ళు చెప్పుకున్న విధానం ఏదైతే ఉందో అది సుమారు ప్రైవేట్ కాలేజ్కి ఉన్నటువంటి విధానమే. ఇప్పుడు ఏదైతే ప్రైవేట్ కాలేజ్ లో ఉన్నదో సేమ్ మోడల్ వాళ్ళు కూడా చేస్తున్న మోడలే. అంటే ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్ లో 50% ఒకలాగా, కేటగిరీ బి కింద 35%, కేటగిరీ సి కింద 15%. ఇప్పుడు ప్రైవేట్ కాలేజ్లో ఏదైతే మోడల్ ఉందో అదే మోడల్ గతంలో ఆయన ప్రభుత్వంలో కూడా ఈరోజు మెడికల్ కాలేజ్, కొత్తగా ఇచ్చినటువంటి మెడికల్ కాలేజ్ ఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మనకి కావాల్సినటువంటి మిగతా ఉన్నటువంటి కాలేజ్ అన్ని కూడా కంప్లీట్ చేయాలని ఆయన ఇప్పుడు సుమారు ఆ కాలేజ్ కంప్లీట్ చేయాలన్నా కూడా చాలా పెద్ద బాధ్యత. కాబట్టి ఒక P3 మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్ గతంలో మనం చూసాము. ఎన్నో సంస్కరణలు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద జరిగాయి. ఎయిర్పోర్ట్ ఆధునీకరణ అవ్వచ్చు కానీ, ఈరోజు పోర్ట్స్ లో విషయంలో కానీ ఎక్కడ కూడా ఫెసిలిటీస్ అనేది సామాన్యుడికి భారం లేకుండా, ఎందుకంటే ఈరోజు ఎయిర్పోర్ట్ గవర్నమెంట్ ఆపరేటెడ్ ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి, అలాగే P3 మోడల్లో ఆపరేట్ అవుతున్నటువంటి GMR లాంటి ఎయిర్పోర్ట్స్ ఉన్నాయి. ఎక్కడ కూడా సామాన్యుడికి భారం లేకుండా ఎలాగైతే అమలు చేశారో, ఒక సక్సెస్ఫుల్ మోడల్ ఎలాగైతే తీసుకొచ్చారో అలాంటి మోడల్లే ఈ మెడికల్ కాలేజెస్ ఏవైతే మనం ఇనిషియేట్ చేశారో, గత ప్రభుత్వం ఇనిషియేట్ చేశారో దాన్ని పూర్తి చేయాలని ఒక బాధ్యతతో ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారు P3 మోడల్లో తీసుకొచ్చారు. ఇప్పుడు రన్ అవుతున్నటువంటి కాలేజెస్ లో ఏ రకంగా అయితే ఫీజు స్ట్రక్చర్ ఉందో అదే ఫీజు స్ట్రక్చర్ లో కొత్త కాలేజెస్ లో కూడా కొత్త కాలేజ్ లో ప్రతిపాదన చేసి ప్రైవేట్ ప్లేవర్స్ ని గవర్నమెంట్ తో కొలాబరేట్ అయ్యి కాలేజెస్ ని ఎస్టాబ్లిష్ చేయమని రిక్వెస్ట్ చేయడం జరిగింది. సో దానికి కూడా ఇంకా ప్రాసెస్ ఇనిషియేట్ చేయడం జరిగింది. కానీ ఇక్కడ ప్రైవేటైజేషన్ అనే మాట మాత్రం పూర్తి స్థాయిలో అవాస్తవం సంగతి ప్రజానీకానికి తెలియజేస్తున్నాను.